అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మెగాస్టార్ చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి చోడవరం మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ ప్రభుత్వ విప్ ధర్మశ్రీ ఉన్నారు. సార్, నిన్న బ్యాలెన్స్ తప్పి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చిరంజీవి మీద కానీ లేదంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మాట్లాడని విధంగా చూస్తారు. మాట్లాడడం రియల్గా చాలా చాలా ఎప్పుడు బాలకృష్ణ ఏవో మాట్లాడితే గాబరాగా మాట్లాడతాడు, లేకపోతే సందర్భానికి అనుగుణంగా మాట్లాడు, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేస్తాడో తెలియదు, ఎక్కడ ముగింపు తెలియదు అనేది విన్నాం. కానీ నిన్న మాట్లాడినటువంటి తీరు, నిన్న మాట్లాడినటువంటి ఆయన లోపల ఆయన మనసులో ఉన్నటువంటి అక్కసు క్లియర్గా ఒక తాగుబోతు ఎలా మాట్లాడతాడో అలా ఊగిపోతూ మాట్లాడినటువంటి విధానం క్లియర్ కనిపించింది. నోరు సమంగా తిరగలేదు, బాడీ బ్యాలెన్సు స్టాండర్డ్గా లేదు, రకరకాలుగా అక్కడికక్కడే మళ్ళీ అక్కడ మంత్రులపై బుకాయించే కార్యక్రమం చేయడం. ఇలాగే ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరోగా ఈరోజు ప్రజల హృదయాల్లో రియల్ హీరో ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అందుకనే నేను చెప్తున్నాను టీవీ ముఖంగా కూడా, దమ్ముంటే అదే బాలకృష్ణ రోడ్డు మీద ఒక దగ్గర ఎక్కడైనా బైఠాయించమనండి, లేదంటే ఎక్కడైనా నిలబడమనండి. ఆయన దగ్గరికి ఎంతమంది జనాలు వస్తారో, మా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా నాయకులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే ఎంతమంది వస్తారో చూద్దాం. ఇదేంటంటే మాట్లాడినటువంటి తీరు, అది ఆయన సైకో అని అనడం అనేది చాలా 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 తప్పు. మహానటుడు ఎన్టీ రామారావు కొడుకు అవ్వచ్చు, ఆయన పేరు మీద ఈరోజు రికమెండేషన్ చేసుకొని పద్మభూషణ్ అవార్డుకి చూసుకున్నట్టు ఇలాగా కేవలం ఆ కూటమి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏంటంటే కావాలని తీసుకున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఈయనలో ఉన్నట్టు వర్త్ అయితే లేదు. రియల్గా చెప్తున్నాను, ఒక కన్నీళ్ళు సీన్ చూడాలంటే చూడడానికి ఆయనకి రాదు, ఆయనకి లేదు. వాళ్ళ నాన్నగారి పేరు మీద అలా నడిచిపోతుంది. ఏదో అదృష్టం బాగుండి ఏదో ఎమ్మెల్యే చేసినంత మాత్రాన అసెంబ్లీ వేదికగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నటువంటి మహానాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై కామెంట్ అనేది చాలా తప్పు. రియల్ సైకో అనేది బాలకృష్ణ సైకో. ఆయన మెంటల్ స్టెబిలిటీ లేదనేది ఈనాడు కాదు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఆయన ఇంట్లో ఒక గార్డుని హత్య చేసినప్పుడు, లేదంటే ఇంట్లో అక్కడ ఉన్నటువంటి బెల్లంకొండ సురేష్పై చేసినటువంటి దాడులు కానీ ఇవన్నీ చూసి మెంటల్ బ్యాలెన్స్ తప్పాడు, ఆయనకి మెంటల్ ఉందని సర్టిఫికేట్తో బయటపడ్డాడు. మహానాయకుడు కాబట్టి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ కుటుంబం అంతా కూడా పురంధేశ్వరితో సహా ఆయన పాదాల మీద పడితే ఆయన రక్షించాడు మానవతా దృక్పథంతో. కానీ ఈయన ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నటువంటి ఇదైతే మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం. బాలకృష్ణ, నువ్వు ఒక సినిమా హీరోగా ఏదో సినిమా రంగంలో ఉంటే హీరోగా ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో నువ్వు జీరో. మీ బావేమో కేవలం పవన్ కళ్యాణ్కి వత్తాసు పలుకుతున్నాడని, పవన్ కళ్యాణ్తో ఏదో ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాడని అక్కస్తో ఈరోజు చిరంజీవి మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు పడినటువంటి నీలో ఉన్నటువంటి అసూయ, నీలో ఉన్నటువంటి కుళ్ళుతనం, నీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం అసెంబ్లీ వేదికగా బట్టబయలింది తప్ప నిజంగా నీకు మాట్లాడే తీరు అది కరెక్టా? ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడేది తప్పు అనేది మాత్రం మీడియా ముఖంగా నేను ఖండిస్తున్నాను. సార్, చిరంజీవికి బాలకృష్ణ అనే వ్యక్తి పోటీ వస్తాడు సార్ సినీ రంగంలో? ఏం పోటీ అండి? చిరంజీవి అయితే ఈరోజు నేను చెప్తాను, చిరంజీవి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8. ఈయన అందుకనే ఈయన్ని 9వ దీని కింద పెట్టారు. ఇది మనం పెట్టింది కాదు, అక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ దుర్గేశాలు ఇన్విటేషన్లో కూడా 9వ పేరు ఎందుకు పెట్టారంటే అందుకే పెట్టారు. దాన్ని ఏమో అప్పుడు ఉన్నటువంటి నాయకులు, కేవలం మా నాయకుడు నిజంగా ఆ రోజు నేను శాసనసభ్యులుగా గవర్నమెంట్ ప్రభుత్వ విప్పుగా ఉన్నాం, పేరుని నేను కూడా అక్కడే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మహేష్ బాబు కానీ, లేదు అంటే ప్రభాస్ కానీ, లేదు అంటే ఆర్ నారాయణమూర్తి గారు కానీ, లేదంటే ఇక్కడ రాజమౌళి కానీ, లేదు చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు గౌరవంగా లోపలికి వెళ్ళి మాట్లాడి గౌరవంగానే మళ్ళీ ఏదో ముఖ్యమంత్రి హోదాలో కాకుండా అందరూ కూడా సమానంగా సేమ్ సోఫాలో కూర్చొని చిరంజీవి గారు నాయకత్వంలో చేసి ఎంతో సాధారణంగా ఎంతో గౌరవిస్తూ వాళ్ళు బయటకు వచ్చి కూడా ఈవెన్ నాగార్జున గారితో సైతం చాలా చక్కగా మీడియా ముఖంగా ఆయన ప్రశంసించారు. అలాంటిది ఏంటంటే ఈయనకి ఏంటంటే అసూయ, కేవలం ఆయనకి ఏంటంటే ఇన్విటేషన్ ఉన్నా సరే చిరంజీవిని ఎక్కడ చిరంజీవి లీడ్ తీసుకెళ్తే ఆయనకి పేరు దక్కేస్తుంది, మనం ఇంకా 9వ ప్లేస్లోనో 15వ ప్లేస్లో ఉండిపోవాలని నువ్వు అసూయ కొలిది నువ్వు రాలేదు.
కులితనంత కొలితే నువ్వు రాలేదు. స్వార్థపూరితమైన ఆలోచనలతో అసెంబ్లీ వేదికగా ఈరోజేమో చిరంజీవి మీద కామెంట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేసే అర్హత నీకు లేదు. ఎందుకంటే నీకు ప్రజా ప్రతినిధిగా నువ్వు అసెంబ్లీ వేదికగా వెళ్ళావేమో కానీ రియల్గా ప్రజల దగ్గర నుంచి కూడా అంత ఆదరణ కేవలం మీ నాన్నగారు పెట్టి నువ్వేదో నడుచుకెళ్ళిపోతున్నావు తప్ప అది 100% తప్పు. ఇది ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితిలో సైకో అనే పదాన్ని నువ్వు ఎందుకు వాడేవో రియల్ సైకో కానీ రియల్ మెంటల్ కానీ నీకే ఉంది. అంచేత నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా నీకు ఎక్కడున్నదో ఇంతవరకు కూడా కాస్త కోసం మీ నాన్నగారు పెట్టి ఉన్నటువంటి మీ నాన్నగారి మీద అభిమానులు కూడా ఈరోజు నిన్ను అసహించుకునే పరిస్థితి మాత్రం వచ్చిందని మాత్రం తెలియజేస్తున్నా. చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉందంటారా సార్? అది 100% ఏమండి, చిరంజీవి అన్నవాడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత మహానటుడిగా ఈరోజు చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన మహానటుడిగా చిరంజీవికి అయితే ఆ కీర్తి, ఆ గౌరవం, ఆ పేరు, ఆ ప్రతిష్ట ఎన్టీ రామారావు తర్వాత ఉంది. అదే ఈయనకి ఏంటంటే బాధ, నాకన్నా పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఇచ్చేస్తుండ్రు. అంచేత అది ఎలాగా ఆయన అక్కసు వెలబుచ్చాలనేది రాక తెలియక ఈయన అసెంబ్లీ వేదికగా ఏంటంటే చిరంజీవిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడడం, దానికేమో జగన్మోహన్ రెడ్డి గారిని సింగులర్గా సంబోధించడం అనేది అది తప్పు. ఎన్టీ రామారావు గారు అయితే ఎప్పుడు కూడా ఎవరినైనా ఎలాంటి చిన్న వ్యక్తిని కూడా మీరు అని అనేవారు, మేము అనే స్వాభిమానంగా ఆయన ప్రకటించుకుంటేవారు. అది లేదు. కనీసం ఆ కల్చర్ కానీ, ఆ నేచర్ కానీ, ఆ నాగరికత కానీ, ఆ సంస్కృతి కానీ ఈయనకి లేదు, ఈయనకి రాదు. ఈయన ఏంటంటే ఎవరో డైలాగ్ రాసిచ్చేది డైలాగ్ మాట్లాడిన తప్ప ఆయన మాట్లాడడమే మీడియా ముఖంగా రాదు. అంచేత తప్పు అది. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అనే మాట అనేది అంచేత ఇంతవరకు మీరు అనే ప్రజాప్రతినిధిగా మీరు అనే సంబోధించాలా. నువ్వు మా నాయకుడిని సింగులర్గా సంబోధించావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్తే మళ్ళీ ఇప్పుడు ప్రజాభిమానం పొందగలరేమో కానీ లేకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో నువ్వు పనికిరావు, నువ్వు ఒక మెంటల్వి, నువ్వే రియల్ సైకో అనేది మాత్రం తేటతెల్లమైందని మాత్రం మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. బాలకృష్ణ మించిన సైకో మరొకరు ఉండరని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ వ్యాఖ్యలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని, ఇండస్ట్రీలో చిరంజీవి ఎదుగుతున్న వైన్యాన్ని చూసి ఓర్వలేకనే చిరంజీవి మీద బాలకృష్ణ అసత్య ప్రచారాలు చేశారని చెప్తున్నారు. ఆ రికమెండేషన్లతో అవార్డులు తెచ్చుకునే బాలకృష్ణకు చిరంజీవిని విమర్శించే స్థాయి లేదని చెప్పి ఈయన పేర్కొంటున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, గాజువాక నుంచి.